హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను ఈ స్టిచ్ ఏదైతే ఉందో అది పూసకుట్టు కింద స్టిచ్ అనేది సరిగ్గా రాదు, అది ఎందుకు అలా వస్తుంది అనేది నేను క్లియర్గా ఈరోజు మీకు చెప్పి అది ఎలా సాల్వ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. పూసకుట్టు అనేది ఎప్పుడు కూడా ఈ థ్రెడ్ ఇలా లూజుగా ఎక్కించుకోవడం వల్ల పైన కుట్టు బాగానే ఉంటుంది, కింద కుట్టు మాత్రం దారం ఒత్తుగా ఒకదాని మీద ఒకటి వచ్చేసి అలాగే పూస కుట్టు వస్తుంది అనమాట. అది ఎలా ఎందుకంటే ఈ థ్రెడ్ సరిగ్గా తోడుకోకపోవటం, అలాగే ఈ నీడిలు దారం మనం కరెక్ట్గా ఎక్కించుకోకపోవటం, అలాగే బుట్ట కూడా నీట్గా లేకపోవటం. చూసారు కదా, ఇలా బుట్ట డస్ట్ ఉంది కదా, దీనికి ఎక్కువ ఇలా డస్ట్ లేకుండా నీట్గా క్లీన్గా ఉండాలి. ఇప్పుడు ఒకవేళ కుక్కు పట్టినట్టున్నా మీరు చూడండి, దారాలు లోపల ఇలా ఇరుక్కుపోయి ఉన్నాయి కదా, చూసారా? ఇలా ఇరుక్కుపోవడం వల్ల మనకి స్టిచ్ అనేది రాదు, పోసుకుట్టు వచ్చేస్తుంది అనమాట. ఈ దారాలన్నీ క్లీన్ చేసుకొని చూసారా, కనిపిస్తుందా మీకు? ఇలా ఇరుక్కుంటుంది. ఇక్కడి నుంచి కూడా ఆయిల్ అనేది వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుంటే ఈ బుట్ట మనం వాడినప్పుడు కింద పడకూడదండి. అసలు కింద పడకుండా జాగ్రత్తగా మనం తీసిన ప్రతిసారి కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కింద పడింది అంటే కుట్టు అనేది సరిగ్గా రాదు, పోసుకుట్టు వచ్చేస్తుంది అనమాట. ఇలా ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇలా దారాలు ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి. బుట్ట క్లీన్ చేసుకుని కొద్దిగా ఆయిల్ అనేది క్లీన్గా చేసుకోవాలి, అప్పుడే మనకి స్టిచ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలాగే ఈ థ్రెడ్ కూడా కరెక్ట్గా ఎక్కించుకోవాలండి. పైకి ఎక్కువ కిందకి తక్కువ లూజుగా ఉంది దారం, అలా లూజుగా ఉండకూడదు. ఫిట్గా చక్కగా ఎక్కించుకునేటప్పుడు ఇలా బుట్ట వాడేటప్పుడు చూసారు కదా, ఇలా ఎక్కించుకున్న తర్వాత చిన్న కటింగ్ ఉంటుంది కదా, ఈ కటింగ్ నుంచి ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవాలి. అలా ఆగుతున్నప్పుడు ఈజీగా ఫ్రీగా మూవ్ అవ్వాలన్నమాట. థ్రెడ్ ఇలా ఫిట్గా పట్టేసినట్టుగా కాకుండా, మరీ లూజుగా కాకుండా చక్కగా ఈ లెవెల్లో థ్రెడ్ అనేది రావాలండి. అప్పుడే మనకి ఎలా పూసగుట్టు కానీ దారం మీద దారం రాకుండా ఉంటుంది. అలాగే థ్రెడ్డింగ్ కూడా లూజ్గా ఎక్కించిన దారం పెట్టి మనం స్టిచ్ చేస్తే ఎలా వస్తుందో, ఇలా చక్కగా నీట్గా ఫిట్గా ఎక్కించిన దారం పెట్టి మనం స్టిచ్ చేస్తే ఎలా వస్తుంది మీకు నేను మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు బుట్ట కింద పడిపోయినప్పుడు ఈ స్క్రూ ఏదైతే ఉందో అది లూజ్ అయిపోతే పొసకుట్టు వచ్చేస్తుంది అనమాట, కుట్టు సరిగ్గా రాదు. అలాంటప్పుడు కొంచెం చిన్న స్క్రూ, మనకు చిన్న టర్న్ స్క్రూ ఉంటుంది కదా, ఇది దీనికి తగ్గట్టే బాబిన్ ఉంటుంది కదండి, ఈ బాబిన్ పెట్టి ఇలా పెట్టేసి ఫిట్ చేసుకోవచ్చు. ఇది లూజ్ చేసుకోవాలన్నా కూడా ఈ కోణం పెట్టి వాళ్ళ ఇంత చిన్న టర్న్ స్క్రూ మీ దగ్గర లేకపోతే ఈ బాబిన్ కొనపెట్టే ఇది టైట్ చేసుకోవడం కానీ ఫిట్ చేసుకోవడం కానీ చేయాలి. ఇది లూజ్ కుట్టు వచ్చేస్తుంది అనుకున్నప్పుడు టైట్ చేసుకోవాలి. మిగతా టైంలో దీన్ని మనం ఏమీ టచ్ చేయకూడదు. ఈ స్క్రూ కరెక్ట్గా ఉన్నప్పుడు కుట్టు కరెక్ట్గానే వస్తుంది. లూజ్ అయితే మాత్రమే పోసుకుట్టు వస్తుంది అనమాట. లూజ్ అయితే కొంచెం ఫిట్ చేసుకోవాలి. ఈ కొనతో ఎలా అంటే ఒక్క చిన్న ఇలా టర్నింగ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇదిగో ఈ లూజ్గా ఎక్కించిన థ్రెడ్ పెట్టి మీకు స్టిచ్ అనేది వేసి చూపిస్తాను. ఎలా ఎలా వస్తుంది అనేది మీకే తెలుస్తుంది. పోసుకుట్టు ఎలా వస్తుందో, ఎందుకు వస్తుంది అనేది చూపిస్తున్నాను నేను మీకు. నీడిలు మన థ్రెడ్ కూడా సరిగ్గా ఎక్కించుకోలేనప్పుడు ఈ పోసుకుట్టు అనేది వస్తుంది. కరెక్ట్గా నీడిలకి థ్రెడ్ అందిస్తేనే నీట్గా వస్తుంది కుట్టు. చూడండి, ఇలా థ్రెడ్ ఎక్కించుకున్నాం కదా, ఇలా రీల్ ఇక్కడ దీని మీద ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ పై హోల్ నుంచి తీసుకోవాలి. పై హోల్ని తీసుకుని ఇక్కడ చూసారా, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ తీసుకోవాలన్నమాట. చూడండి, ఇలా పై హోల్లోని తీసుకున్నాం కదా థ్రెడ్, తీసుకున్న తర్వాత ఇది ఇక్కడ ఇలా తీసుకోవాలి. మధ్యలో సెంటర్లోకి ఈ ప్లేట్స్ ఉంటాయి కదా, ఈ ప్లేట్స్లో సెంటర్లో తీసుకోవాలి. ఇలా తీసుకుని ఈ రింగులోంచి ఇది ఇక్కడ రింగ్ ఉంది కదా, రింగ్ నుంచి ఇక్కడి నుంచి ఇలా దీనికి ఇలా రావాలన్నమాట. ఇలా రెండు కూడా దీంట్లోనే ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో తీసుకోవాలి. ఇలా ఈ మిషన్లో మనం థ్రెడ్ ఎక్కించడం కూడా కరెక్ట్ లైన్ ఒకదాని తర్వాత ఏది ఎక్కించాలి అనేది, హోల్స్లోంచి కూడా రాంగ్ ఎక్కించినా కూడా మనకి
పోసుకుట్టు అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ మనం ఈ హోల్లోని తీసుకొని ఇలా తీసుకొని ఇలా దీంట్లోకి రావాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇది ఇలా పెట్టుకున్న తర్వాత ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఇలా పెట్టేసుకొని ఇప్పుడు నీడిల్కి ఎక్కించుకోవాలి. నీడిల్కి థ్రెడ్ ఎక్కించినప్పుడు ఎప్పుడు పాదం కిందకు ఉంచాలి. పాదం కిందకు ఉంచినప్పుడే మనకి కరెక్ట్గా సూదులకు దారం కరెక్ట్గా ఎక్కుతుంది, లేకపోతే కొంచెం టైం పడుతుంది అన్నమాట. సూదులకు దారం ఎక్కించాం కదా, అలాగే మనము పైన రీల్ ఏదైతే ఉందో అలాగే బొట్లో అదే థ్రెడ్ ఉండాలన్నమాట. ఇదొక థ్రెడ్ ఉండకూడదు. మన రీల్లో ఏదైతే ఉందో థ్రెడ్ అదే థ్రెడ్ మనం బాబిన్లో ఎక్కించుకుని బాబిన్లో ఉండాలి. అప్పుడే నువ్వు స్టిచ్ ఇది ఒక రీల్ ఒక థ్రెడ్ బాబిన్లో థ్రెడ్ అయితే అది కూడా కుట్టు తేడా వచ్చేస్తుంది, పూస కుట్టు వస్తుంది అన్నమాట. లూజ్గా ఉన్న బాబిన్ పెట్టాను, ఇప్పుడు కుట్టు ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. థ్రెడ్ ఎప్పుడు టైట్గా ఎక్కించుకోవాలండి బాబిన్లోకి. మనం థ్రెడ్ ఎక్కించుకునేటప్పుడే కొంచెం టైట్గా ఈ చక్రానికి పెట్టి ఎక్కించుకున్నా, లేకపోతే మీరు ఏ విధంగా ఎక్కించుకున్నా టైట్గా అనేది ఎక్కించుకోవాలి బాబిన్లోకి థ్రెడ్. చూసారు కదా, ఇదిగో చూడండి స్టిచ్ ఇలా వచ్చేస్తుంది అన్నమాట. పోసుకుట్లాగా వచ్చేసి మనకి లూజు థ్రెడ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే కుట్టు ఇలా వచ్చేస్తుంది. పోసుకుట్టు పైన బాగానే ఉంటుంది స్టిచ్. ఈ విధంగా మీరు ఇలా వచ్చింది అనగానే మీరు థ్రెడ్ బాబిన్లో థ్రెడ్ లూజుగా ఉందని అర్థం చేసుకొని బాబిన్లోకి టైట్గా ఎక్కించుకోవాలి. ఈ విధంగా లూజుగా ఉంటే ఈ విధంగా వస్తుంది. నేను మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, ఇదిగో చూసారా కుట్టు ఎలా వస్తుందో. ఈ విధంగా మీరు లూజుగా ఉన్నప్పుడు ఈ విధంగా వస్తుందని గ్రహించాలి. ఇప్పుడు మనం ఇలా మంచిగా థ్రెడ్ టైట్గా పోసుకున్న బాబిన్ ఎక్కించుకుని సేమ్ థ్రెడ్ ఎక్కించుకుని మనం స్టిచ్ చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు సేమ్ ఇదే థ్రెడ్ మనం రీల్లో ఏదైతే థ్రెడ్ ఉందో అలాగే బాబిన్లో సేమ్ అదే థ్రెడ్ రెండు ఒకటే ఉండాలన్నమాట. అప్పుడు మనకు స్టిచ్ అనేది తేడా రాదు. ఓకే, చూడండి ఇలా ఎక్కించిన తర్వాత ఇంత ఫ్రీగా రావాలన్నమాట థ్రెడ్. బొట్ట పెట్టుకున్న తర్వాత ఈ బొట్టలో దారం పైకి ఈ సూదులోంచి పైకి తీసుకోవాలి. ఇలా రెండు కూడా తీసుకున్న తర్వాత ఈ రెండు థ్రెడ్లో కలిపి ఇలా పెట్టుకుని అప్పుడు మనం కుట్టు అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా మనం ఒక్కసారి స్టార్ట్ చేసి ఇటప్పుడు ఈ థ్రెడ్ ఇలా పట్టుకొని స్టార్ట్ చేసుకుంటే కుట్టు అనేది ఈ దారం ఊడిపోకుండా చూసారు కదా. ఇది
చూసారా అలా ఎంత నీట్గా వచ్చిందో కుట్టు. మనకి మీరు ఎప్పుడైనా సరే థ్రెడ్ అనేది కరెక్ట్గా తోడుకోవాలి. బాబిన్లో థ్రెడ్ సరి టైట్గా తోడుకోవాలన్నమాట. అలాగే ఈ థ్రెడ్డింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి. పోసుకుట్టు ఎప్పుడు వచ్చిందో మెయిన్గా బుట్ట లూజ్ అయినప్పుడే పోసుకుట్టు వస్తుంది. ఆ స్క్రూ అనేది లూజ్ ఉందేమో చెక్ చేసుకోవాలి. అలాగే బాబిన్లోకి థ్రెడ్ టైట్గా తోడుకోవాలన్నమాట. ఓకేనండి. ఈ విధంగా మీరు పోసుకుట్టు వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీకు మీరే మిషన్ అనేది మీరే రిపేర్ చేసుకోవచ్చు. అలాగే థ్రెడ్ మాటికి తెగిపోతుంది అనుకోండి, ఇది కొంచెం లూజ్ చేసుకోవాలన్నమాట. థ్రెడ్ మాటికి తెగిపోతున్నప్పుడు ఇది టైట్గా ఉంటే థ్రెడ్ తెగిపోద్ది అనమాట. లూజ్గా పెట్టుకోవాలంటే కొంచెం ఇలా జరుపుకోవాలి. ఈ స్క్రూ ఏదైతే ఉందో అది బయటికి కనిపించకుండా ఉండాలన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా. టైట్గా ఉన్నా కూడా దారం తెగిపోతూ ఉంటుంది అనమాట. ఆ టైట్గా ఉన్నప్పుడే మనం ఇది లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకుని ఎప్పుడైనా సరే బాబిన్లో థ్రెడ్ అనేది టైట్గా తోడుకోవాలి. థ్రెడ్డింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి. బాబిన్ నీట్గా ఉండాలి. రెండు థ్రెడ్లు మన రీల్లో ఏ థ్రెడ్ అయితే ఉందో బాబిన్లో కూడా సేమ్ అదే థ్రెడ్ ఉండాలి. అప్పుడే మీకు ఎలాంటి పోసుకుట్టు అనేది రాకుండా ఉంటుంది. ఓకేనండి. చూసారు కదండి వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, హైప్ చేయండి. చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.